హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో ట్రెండ్ అయిన వంకాయ కారం చేసుకుందామండి. అది రాయలసీమ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇలాంటి వంకాయను ఒకటి తీసుకొని అందులో కొద్దిగా ఘాట్లు పెట్టేసి ఒక 5, 6 వెల్లుల్లి లోపలికి పెట్టేసి అలాగే 2 పచ్చిమిర్చి పెట్టేసి మనం కాల్చుకోవాలండి. అలాగే దానికి మొత్తం కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసి కాల్చుకోవాలి. ఆ వంకాయ కాలే టైంలోనే మనం ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ కానీ కాల్చుకోవాలండి. ఇలా ఆనియన్ మొత్తం బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకొని తర్వాత ఒక 3 టమాటాలకు కూడా కొద్దిగా ఆయిల్ రాసి కాల్చుకోవాలండి. అవి బాగా కాలిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. అంతలోపు మనకి వంకాయ కూడా బాగా కాలి ఉంటుందండి. దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 6-7 ఎండుమిర్చి కూడా కొద్దిగా కాల్చుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత ఇలా బ్లాక్గా ఉన్న పొట్టునంతా తీసి వంకాయని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అందులో ఉన్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత టొమాటోకి ఉన్న పొట్టును కూడా తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఆనియన్ కూడా బ్లాక్గా అయిన పార్ట్ మొత్తం రిమూవ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలాంటి ఒక రోల్ తీసుకొని అందులో నేను ముందుగా ఎండుమిర్చిని కొద్దిగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఆ పౌడర్ని వేసి తర్వాత మనం వంకాయల నుంచి తీసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి అలాగే మిర్చికి తగినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా దంచుకోవాలండి. తర్వాత ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న వంకాయని కూడా వేసి బాగా నూరుకోవాలి. అది అంతా బాగా నూరిన తర్వాత పక్కకు తీసుకుందాం. తర్వాత ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి దంచుకోవాలండి. అది కొద్దిగా ఇలా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకొని దంచుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా నూరుకుందాం. కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. దాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటో అండ్ వంకాయ మిశ్రమం బాగా కలిసేలాగా చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసి ఆ గుజ్జు వేసుకొని ఇక్కడ ఏమన్నా మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ రాయలసీమ స్టైల్లో చేసిన ఈ వంకాయ కారం ఆర్ వంకాయ చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇందులోకి పోపు అలా ఏం వేయమండి. అలా పోపు వేయడం వల్ల రియల్ పచ్చడి టేస్ట్ అనేది పోతుంది. అందుకే నేను ఇక్కడ వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఒకసారి నార్మల్గా పోపు వేసుకున్నా పర్లేదండి. వేడి వేడి రైస్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.